దేవుని బిడ్డలైన మీ అందరికి వందనాలు. ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. దేవుడు నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. దగ్గర మరి 25 రోజులను ప్రభు మనకు ప్రసాదించాడు. ఈ దినము నా ప్రభు యొక్క వాగ్దానంలో నుంచి ఒక వాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియచేస్తానని మన ప్రభు తెలియపరుస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనం ఆయనకి మొరపెట్టాలి. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. మొరపెట్టేటువంటి జీవితం మనకు ఎంతైనా అవసరమై ఉంటుంది దేవుని వాక్యంలో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి మొరపెట్టే జీవితం కావాలి. ఈ ఇలాప వాక్యములో మరి రాయబడిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథకర్త బాగా విలపిస్తాడు. కన్నీటితో మరి ప్రభు పాదాలను తడుపుతాడు. అవును దేవుని బిడ్డలారా, ఆనాడు హన్న ప్రభు పాదాలు తడిపింది. ఆనాడు యాకోబు ప్రభు పాదాలు తడిపాడు, మొర్రపెట్టాడు. మీకు గుర్తుందా? ఆయనని తొడగూటి మీద కొట్టినా కూడా దేవుడిని వదిలిపెట్టలే. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. యాకోబు ఒక్కడు ఒంటరిగా మిగిలిపోయి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అలాగనే తల్లిదండ్రులకు దూరమైన యాకోబు, అన్నదమ్ములకు దూరమైన యాకోబు, బంధువులకు దూరమైన యాకోబు ఆ యొక్క స్థలములో, ఆ బేర్షేబ అడవులలో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అలాగనే హాగరు దేవునికి మొరపెడుతూ ఉంది. షారాకి దగ్గర నుండి పంపించబడినటువంటి హాగరు కూడా తన కుమారుని తీసుకుని వెళ్ళి షూరు అరణ్యములో మొర్రపెడుతూ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మొరను విన్నాడు. చూచుచున్న దేవుడు నీవే అని చెప్పి అద్భుతంగా ప్రభు బిడ్డగా మార్చబడటం మనం చూస్తాం. దేవుని ఆశీర్వాదాలు పొందటం మనము చూస్తాము దేవుని బిడ్డలు. కాబట్టి ఈరోజు ఆయనకు మొర్రపెట్టి గొప్ప కార్యాలు మనం చూద్దామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామానికి వందనాలు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. అయినా నా ప్రభువా నాయనా, నీకు మొరపెట్టడం వల్ల ఎంతోమంది గొప్పగా నాయనా జవాబు పొందారు ప్రభువా. నీకు మొర్రపెట్టి మీ ద్వారా మేము ఆశీర్వదించబడుటకు, దీవించబడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. హాగరు మీకు మొరపెట్టింది, హన్నా మీకు మొరపెట్టింది, యాకోబు మీకు మొరపెట్టాడు, ఇస్సాకు మీకు మొరపెట్టాడు ప్రభువా. ఎంతోమంది నాయన మా రాజా మీకు మొర్రపెట్టి నాయన నీ ద్వారా నాయన గొప్ప మేలులు పొందినట్టుగా మేము చూస్తాం. ఈ దినము నాయన నీ బిడలంగా మొరపెడుతున్న ప్రతి కుటుంబాలని పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబాలను దేశ విదేశాల్లో చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపాక్షేమము, కాపుదల, దీవెన ఆయనకు మొరపెడుతున్న ఆయన బిడ్డలమైన మనందరికీ కూడా సదాకాలం, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక.